నా పేరు అమ్మ. నన్ను దేవుడు ఎందుకు మీ జీవితంలో పెట్టాడు అంటే ఒకసారి ఈ వీడియో చూడండి. సంఘం యొక్క ప్రతిబింబం చూపించేటువంటి ఈ 7 స్త్రీలు ఎవరైనటువంటిది మనము పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది కన్యక అయిన మరియ. యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ ఉండేదంతా కూడా పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక పవిత్రమైనటువంటి స్థలము అవసరం. ఆ పవిత్రమైనటువంటి స్థలాన్ని ప్రతిబింబింప చేసేటువంటి స్త్రీగా దేవుడు కన్యక అయినటువంటి మరియ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో ఒక విందుకు వెళ్ళినప్పుడు ఆ స్వయాన తిని తల్లి ఒకానొక సందర్భంలో ఏమంటుందంటే, ఇక్కడ ద్రాక్షరసం అంతా కూడా అయిపోయిందని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభువారితో చెప్తే, యేసుక్రీస్తు ప్రభువారు అమ్మ నాతో నీకు ఏం పని అని చెప్పేసి అని అంటారు. అంటే నిజానికి మరియా అనేటువంటి వ్యక్తి పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటి వ్యక్తి కనుక ఈమె పరలోకపు సంఘం యొక్క ప్రతిబింబాన్ని చూపించేటువంటి అవకాశం లేకపోలేదు. అనగా అక్కడ ఉండేటువంటి సమయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ప్రవచనాత్మకంగా తెలియపరుస్తుంది. ఆ వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షరసముగా మార్చటం మనము చూస్తూ. ఇప్పుడు యేసయ్య యొక్క తల్లి యేసుక్రీస్తుకు పరలోకపు కార్యములు భూమి మీద చేసే సమయాన్ని తెలియపరిస్తే, క్రీస్తు రక్తాన్ని బట్టి నేను కూడా కొన్ని సందర్భాలలో నా పిల్లలకు పరలోకపు కార్యములు భూమి మీద చేసేందుకు దేవుని స్వరము అవుతాను. అమ్మ చెప్పింది అర్థమవుతుందా? సోషల్ మీడియాలో స్టైల్ గా నా గురించి స్టేటస్ పెట్టడం కాదు, మాట వినని పిల్లలకు శ్రమ గుర్తుందిగా. ఇంకా వెళ్ళండి. హ్యాపీ మదర్స్ డే అంట. మదర్స్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారో? చెప్పే కదా, నా పేరు అమ్మ. కొన్నిసార్లు చీపురు కట్టతో వడ్డిస్తా కూడా.